భయపడకండి. ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది దేవతల్లాగా కనిపించుకుంటా బురిడీలు చేస్తున్న వాళ్ళకి మీరు ఎప్పుడు భయపడుతూనే ఉన్నారు. జర్రంతసేపు భక్తి మూఢనమ్మకాలు అన్నీ పక్కన పెట్టి వీడియో చూడండి. సౌందర్య తెలుసా? హీరోయిన్ సౌందర్య కాదు, దేవత సౌందర్య తెలుసా? ఎల్లమ్మ తల్లి సౌందర్య తెలుసా? ఆమె మనుషుల్ని డబ్బులు ఎందుకు అడుగుతుందో తెలుసా? గుడి కట్టిస్తా అంటుంది కదా, దాని వెనుకున్న వివాదం తెలుసా? అసలు సౌందర్య నేను దేవతని, నా పేలకి ఎల్లమ్మ తల్లి వస్తుంది అని చెప్పుకుంటా బయటికి వచ్చినప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ యాంకర్లు ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? ఆమె చెప్పే కంటే ముందు వీళ్ళే అవును నువ్వు నిజంగానే దేవతవి, నిజమైన జీవితం ఇట్లనే ఉంది అని చెప్పేసి ఆమెకి పొడ్లు దండాలు ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఎట్లా తెలుస్తుందిలేండి. ఇప్పుడు నేను కూడా ఇదే షిగాన్ని ఇంకో 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తుంటే నేను కూడా దేవతనని మీరు నమ్మేటోళ్ళు మా ఛానల్ ముంగట్టుకొచ్చి నాకు కొబ్బరికాయలు కొట్టి దక్షిణేసి నాకు పట్టు చీరలు సారే పెట్టి మా ఇంటి ఆడబిడ్డ ఇట్లా చాలా శోకాలు తీసేటోళ్ళు. అవునా కదా? మనకు అంత వీక్నెస్ అయిపోయారు దేవుళ్ళు అంటే. పాపం ఏడ కూసుంటే ఆడ దేవుళ్ళని పిలుచుడు. దేవుళ్ళకి ఇంత విలువ కూడా లేదా మీ దృష్టిలో? ఎవరో ఒక 15 ఏళ్ళ పిల్ల రోడ్డు మీదకి వచ్చి యూట్యూబ్ స్టూడియోలో కూర్చుని నా పిల్లకి మీరు రమ్మన్నప్పుడల్లా దేవత వస్తుంది అని చెప్పి ఆమె ఏదో 2 అంటే చిన్న పావలా యాక్టింగ్ చేస్తే చాలు దేవతను నమ్మేస్తారా మీరు? అయితే ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ప్రతి ఒక్క మహిళ మీద చాలా గౌరవం ఉంది. With all the due respect to all the women from all the walks of life and from all the religions. అయితే ఈ వీడియోలో నేను ఆడియన్స్ కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్ అని కూడా అనాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యాంకర్స్ అసలు చదువుకున్నారా లేదా? యాంకర్స్ అయిందంటే ఎంతో కొంత చదువుకుని ఉంటారు కదా, మీకు కొంచెమైనా సైంటిఫిక్ టెంపర్ ఉండాలి కదా. అది ఎక్కడ పోతుంది అన్నది నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక యాంకర్నే కదా, నేనెందుకు అట్లా ఉండలేకపోతున్నా? నాకెందుకు దేవత కనిపిస్తలేదు? ఆ పిల్ల మీ ముందర అట్లా చేస్తుంటే మీరు దేవత వచ్చింది నిజంగానే ఈ పిల్ల దేవత అని చెప్పేసి ఆ పిల్ల గుడిగట్టని ఇంకే చందాలు వసూలు చేయడానికి ఆ పిల్లకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ పిల్లని అందరు నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీరు వచ్చి పాజిటివ్గా చూపించాలని ట్రై చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఓదారుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. మరి మీ లెక్కనే నేను కూడా ఒక యాంకర్నే కదా సార్, తెలియక అడుగుతా. యాంకర్నే కదా, మరి నేను కూడా యాంకర్ని అయినప్పుడు నాకెందుకు ఆ పిల్ల దేవతలకి కనిపిస్తలేదు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఎల్లమ్మ కథ తిన్నా, ఆమె జీవితంలో పడ్డ శోకాలు తెలుసుకున్నా. ఆమె జీవితంలో కూడా పాపం కన్న కొడుకు నుంచి భర్త నుంచి ఎన్నో రకాలైనటువంటి అట్రాసిటీస్ని హరాస్మెంట్లను ఎదుర్కొంది. నాకు ఆమె కథ తెలుసు. చిన్న ఉన్నప్పుడు సీడీలు వేసుకొని లూప్లో పెట్టి ఆ కథ ఎల్లమ్మ తల్లి చరిత్రను చూసేవాళ్ళం. మరి నాకు చరిత్ర తెలుసు, ఆ కథ తెలుసు. ఎల్లమ్మ తల్లి అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అరే ఎల్లమ్మ తల్లిని చూడంగానే మంచిగా మా అమ్మ కదా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఎందుకు మరి సౌందర్యను టీవీలలో యూట్యూబ్లలో చూసినప్పుడు నా తల్లి కదా, నా ఎల్లమ్మ కదా, మా కోసం వచ్చింది కదా, మా కష్టాలను పోగొడుతుంది కదా, మాకు వరాలు ఇస్తుంది కదా, మా అమ్మ కదా అని ఏమనిపించలేదు. కానీ ఆ యాంకర్లకు ఎందుకు అనిపిస్తుంది? నాకు తెలిసి ఆ 3వ కన్ను ఉంటుంది శివునికి, తెలుసా? ఆ 3వ కన్ను శివునిది మొత్తం శివుని దగ్గర నుంచి పారిపోయి వచ్చి యాంకర్లను ఎత్తి మీద కూర్చుందేమో అని డౌట్ కొడుతుంది. అందుకేనేమో ఒక సామాన్యమైన ఒక అమ్మాయి లోపట మరీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే హిస్టీరియాతో బాధపడుతున్నటువంటి ఒక మానసిక రోగి లోపట ఈ యాంకర్లందరికీ దేవత కనిపిస్తుంది. ఇంత పెద్ద మాట అన్నా అని చెప్పేసి మీరు కూడా నా మీద కోపానికి వస్తారేమో. కానీ మరి ఏం చేయమంటారు చెప్పండి? మొన్నటి వరకు అఘోర వచ్చింది, నేను సర్వం అంటది, సనాతన ధర్మం కోసం అంటది, నేను ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను క్రిస్టియన్లను ఊచ కోత కోసేదాకా వదిలేనని అంటది. ఈరోజు తర్వాత చూస్తే ఏమున్నది? సౌందర్యం అంటే ఎల్లమ్మ తల్లంట. మెయిన్ స్ట్రీమ్ గుడులు అయిపోయాయి, శ్రీరాముని భజన అయిపోయాయి, అయోధ్య గుడి అయిపోయాయి. సో మెయిన్ స్ట్రీమ్ దేవుళ్ళు అందరూ అయిపోయారు. ఇప్పుడు గ్రామ దేవతల మీద పడ్డారు. గ్రామ దేవతల మీద ఎవరు పడితే వాళ్ళు నేను దేవతని, నేను సిగం నిండుతున్నా, నా కళ్ళకు దేవత వచ్చింది, గుడి కట్టియమన్నది అని చెప్పేసి 20 నుంచి 50 లక్షల పిల్ల ఏ ధైర్యంతో అడుగుతుంది? ఆమె ఇంకెవరున్నారు? ఇంతకీ ఎవరున్నారని మీరు భయపడి మీ యాంకర్లు అందరూ ఆమెకి సపోర్ట్గా ఉంటున్నారు. ఆమె ఏం చెప్తుంది మరో ఆలోచన లేకుండా నమ్ముతున్నారు. డూడు బసవన్న లెక్క తలకాయ ఊపుతున్నారు. అసలు ఈ వీడియోని నేను చేయాలనుకుంటే చాలా క్రియేటివ్గా చేయొచ్చు. కాకపోతే అసలు నేను ఎట్లా రియాక్ట్ అయినా కానీ అది ఆ అమ్మాయి పైన ప్రభావం పడుతుంది అని అనిపిస్తుంది.
మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆమె బాధితురాలా అన్నది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమెకి ఇప్పుడు మీరందరూ చందాలేసి కట్టించే గుడి కంటే కూడా ఆ పిల్లకి ఇమ్మీడియట్ నీడ్ ఏమున్నదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని ఆథరైజ్డ్ సర్టిఫైడ్ కౌన్సిలర్ల దగ్గరికి తీసుకుపోవాలి. కౌన్సిలర్ల ముంగట కూర్చోబెట్టి ఆ పిల్ల యొక్క అసలు ఏమనుకుంటుంది, ఆ పిల్ల మైండ్ని, ఆ పిల్ల థాట్ ప్రాసెస్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది, అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. కుదిరితే అంటే వీలైతే సైకియాట్రిస్ట్ల దగ్గర తీసుకుపోయి మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంది ఆ పిల్లకి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను మచ్చుక్కి కొన్ని వినిపిస్తాను. ఎందుకంటే ఈ విషయంలో నాకు ఆ పిల్ల మీద కంటే కూడా ఈ యాంకర్ల మీద మస్తు కోపం వస్తూ ఉంది. అసలు మీరు క్వశ్చన్ చేయకుండా మరీ ఇంతగానో మూఢనమ్మకాలని లేపుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి, నట్టింట్లోకి తీసుకుపోతుంది, కొట్టింట్లోకి తీసుకుపోతుంది, కూర్చోబెడుతుంది, దా రమ్మని దేవుడిని అంటది. అరే దేవుడు మీరు పిలుస్తే రానికే ఎందుకు దేవుడు అంతా ఖాళీకి కూర్చుండా? అసలు చాలామంది ఉన్నాడో లేడో అని చెప్పేసి దేవుడి మీద డౌట్ పెడతారు. సరే వాళ్ళని ఒక పక్క వదిలేద్దాం, కానీ చాలామంది దేవుడిని నమ్మే వాళ్ళు ఉంటారు. సో మీరు ఒక దేవుడు అనే ఎమోషన్ని తీసుకొని వచ్చి ఒక వీక్నెస్ని పట్టుకొని ప్రజలందరినీ మోసం చేస్తాము అంటే ఎవరు ఎట్లుకుంటారు అంటున్నా. స్టూడియోలో కూర్చుంటుంది ఆమె, ఇట్లా మంచిగా కూర్చుంటుంది, దేవుని విలువ నేను చూస్తా, మా ఆడియన్స్ కూడా నమ్మాలి కదా, దేవుని విలువ అని అంటుంది ఈ యాంకరు. ఆమె దేవుడా ట్రై చేస్తా వస్తుంది, నిజం చెప్తున్నా నేను, మీరు అట్లెట్లా అంటారు, ఆ దేవుడు ఉన్నాడు అంటున్నా కదన్నా అని నిలుగుతుంది. లాస్ట్కి ఏం చేస్తుంది, ఇట్లా ఒక సెకండ్ కూడా ఆమె తల దించుకోదు, ఎంబటే ఆమె అదేదో శబ్దం, ఇప్పుడు అది వైరల్ కూడా అవుతుంది ఆ సౌండ్, నాకు రాదు మళ్ళీ అట్లా, ఎందుకంటే నేను ఫేక్ చేయలేను, నటించలేను నేను. అట్లా లాంగ్ బ్రీత్ తీసుకొని ట్రై చేస్తుంది. పాపం ఆ పిల్ల చాలా ట్రై చేస్తుంది, కానీ ఆ పిల్లకి నిజంగా శిగం నిండడం తెలుస్తలేదు. అమ్మ తల్లి ఆమె శిగం ఊగుకుంటే దేవత వచ్చింది పై మీదకి అని చెప్పి ఒక వాక్కు చెప్తుంది. ఆ వాక్కులో చాలా మంది తప్పులు తీస్తున్నారు. నా చింతల్లి, నా సిన్ని గంగమ్మ, ఇట్లా సమ్ ఉన్నాయి లైన్స్. సో శివుడు ఎట్లా పిన్ అవుతాడు, గంగమ్మ ఎట్లా పిన్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒరిజినల్ వీడియో దొరికింది. ఆ అమ్మాయి ఆ వాక్కు అనేది ఎక్కడి నుంచి కొట్టేసింది, ఆ డైలాగ్ ఎక్కడి నుంచి కొట్టేసింది అని నాకు ఒక ఒరిజినల్ వీడియో దొరికింది. ట్రై చేశాను నేను మీకు అది వినిపించడానికి. ఎండ్ ఆఫ్ ద వీడియో మా ఎడిటర్ అమ్మకి చెప్పేసి అదేమని చెప్తా. అదంతా ఓకే, కానీ అసలు స్టూడియోలో దేవత వచ్చేదేందో నాకు అర్థం కాదు. గద్దె మీది కోతనే దేవత వస్తుంది, ఆ గుడి కింద కూర్చుంటేనే దేవత వస్తుంది, చెట్టు కింద కూర్చుంటేనే దేవత వస్తుంది, గ్రౌండ్లో కోతనే దేవత వస్తుంది అని చెప్పిన ఆ పిల్లనే మళ్ళీ ఆ స్టూడియోలో అలా కూర్చొని శిగం నిండుతుంది. ఆ శిగం నిండడంలో కూడా ఏం ఎక్స్పీరియన్స్ కనిపిస్తలేదు. అబ్బా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కూడా ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లనే కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు కూడా శిగం నిండుతుంటే దగ్గర నుండి చూసి నేను దేవుని నమ్మను, కానీ ఒక మనిషి నా కళ్ళ ముందు అట్లా ఒక రకంగా ప్రవర్తిస్తుంటే నేను తీసుకోలేను కాబట్టి నేను కొంచెం వెనక్కి జరుగుతా. వాళ్ళు అట్లా చేసి ఏ రాయో తీసుకొని నా మీదికి ఇగ్గుతెట్లా, ఏ టెంకాయనో తీసుకొని నా నెత్తి మీద కొడితేట్లా అనే భయం వల్ల నేను వెనక్కి కూరుకుతా. కానీ ఆ పిల్ల అట్లా చేస్తే భయం వస్తలేదు, నవ్వు వస్తుంది. నవ్వు తర్వాత బాధ అవుతుంది, ఈ పిల్ల భవిష్యత్ ఏంది అని. 15 ఏళ్ళ పిల్ల అంటే SSC పరీక్షలు రాయాల్సిన ఏజ్ ఇది. ఆ పిల్ల ఏదో బయటకు వచ్చినప్పుడు నిజంగా యాంకర్స్ మంచి వాళ్ళు అయితే, నిజంగా యాంకర్స్ ప్రజలకు కావాల్సిన వార్తలే పట్టుకొని పోతారు, ప్రజలకు కావాల్సిన కంటెంటే ఇస్తారు అన్నట్లాంటి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే, అరే తల్లి ఇట్లా కాదురా, నువ్వు ఇంటికి పో, గుళ్ళేదు ఏం లేదు, ఈ ఏజ్లో నీకు ఇవన్నీ కాదు, తర్వాత చూసుకుందుకు పో అని చెప్పేసి మందలిచ్చి ఇంటికి సాగనింపాలి. కానీ వాళ్ళే ఎంకరేజ్ చేసి ఒక యాంకర్ అమ్మ అయితే 4 గొట్టంగా లేచి పొద్దుగాలనే వాళ్ళ ఊరికి పయనమైందంట. అసలు నాకు అర్థం కావట్లేదు, యాంకర్ల చేతిలో ఆ పిల్ల ఖచ్చితంగా దిష్టి బొమ్మ అయిపోయింది. దేవత తర్వాత విషయం, ఆమె దేవతనో కాదో తెలియదు ఎవరికి. ఆమె నిరూపిస్తావా అమ్మ అంటే నిరూపించే స్టేజ్లో కూడా లేదు ఆ పిల్ల. ఆ పిల్లకి మనం క్వశ్చన్ అడిగితే దాన్ని ఎట్లా డిఫెన్స్ చేసుకోవాలో తెలుస్తలేదు. ఆ క్వశ్చన్ మనం అడిగిన క్వశ్చన్ని ఆ పిల్ల ఎట్లా తీసుకుంటుందో కూడా అర్థం అవ్వట్లేదు. సో అట్లాంటి పిల్లని తీసుకుని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నేను మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, కానీ కొన్ని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెకు ఎట్లా వత్తాసు పలుకుతుందో చూపిస్తా. అవునా? ఓకే, ఫస్ట్ అసలు నిన్ను చూస్తుంటేనే అమ్మవారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే అతి అంటారు, ఇదే అతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తుంటేనే అమ్మవారిని చూస్తున్నట్టు ఉంది అనేసి అవసరమా? అంటే అంత లాంగ్ హెయిర్ వేసుకొని ఫస్ట్ నేను భయపడ్డా. లాంగ్ హెయిర్ ఉంటే దేవత అయిపోతారా? హే లిజన్, మీలో ఎవరికైనా లాంగ్ హెయిర్ ఉంటే మీరందరు దేవతలేనా? ఇప్పుడు
రోజు డైరెక్ట్ పొలం దగ్గరికి అయితే వెళ్దాము. ఇట్లానే వస్తావా నువ్వు అమ్మవారి రూపంలోనే వస్తావా? ఓకే డన్. అమ్మవారి రూపం అంట, చీర కట్టుకొని నగలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని నెత్తిర పోసుకుంటే అమ్మవారి రూపం. ఇక అంత ఈజీగా దొరుకుతున్నారా మీకు అమ్మవార్లు? నేను ఇప్పుడు విగ్గు పెట్టుకున్నా కానీ నేను పెట్టుకున్నా కానీ నాకు లాంగ్ హెయిర్ ఉంది, బొట్టు పెట్టుకున్నా, నా లోపలికి ఇందాక శిగం నిండా ప్రయత్నం చేసి అసలు నాకు రాలేదు. సరే మీరు అనొచ్చు ఆ పిల్లకైతే దేవత కనిపిస్తుంది, దేవత ఉంటుంది కాబట్టి ఆ పిల్ల శిగం నిడుతుంది, నీకెందుకు వస్తుంది అమ్మా అంటే నాకెందుకు రాదు తెలుసా? నేను ఆలోచిస్తా, నేను క్వశ్చన్ చేస్తా. ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మను, గొర్రెలాగా తలకాయ ఊపను, నమ్మే ముందు ఆలోచిస్తా, క్రాస్ చెక్ చేసుకుంటా, క్రాస్ క్వశ్చన్ చేస్తా, ఆ తర్వాత నేను నమ్ముతా. నెక్స్ట్ నైవేద్యం కూడా మమ్మీ పెడతానే ఉంటది రోజు అలా వండి. అంటే తను చెప్తాది కదా నాకు నైవేద్యం పెట్టలేరు. నాకు తెలిసినంత వరకు దేవుళ్ళు అనేటోళ్ళు భక్తుల యొక్క కోరికలు తీర్చుకుంటా, భక్తులు మంచిగా ఉండాలనుకుంటారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. సో నేను కొన్ని నా సంస్కృత శ్లోకాలలో కూడా చదివిన, ఉన్న ఆకువో ఒక చిన్న పువ్వో నీళ్లు పెట్టినా కానీ దేవుడు సంతోషంగా నిన్ను సాక్షాత్కరిస్తాడని నేను చదువుకున్నా. ఈ పిల్ల చూడు ఏం టిఫిన్ వండి పెట్టాలి, ఏం నైవేద్యం పెట్టాలో కూడా దేవతనే కళలోకి వచ్చి చెప్తుందంట. ఇనేటోడు అని ఒక సామెత గుర్తొస్తుంది కానీ చిన్నపిల్ల అయిపోయి ఏమనలేకపోతున్నా. ఇలా చేయండి అని తను చెప్తే అప్పుడు మేము పెడతాం. అంటే ఏ ప్రసాదం కావాలి అనేది కూడా చెప్తారంట. ఓకే ఇప్పటివరకు అంటే కళలో చెప్తే నాకు ఇది తక్కువైంది ఇలా చెయ్యండి అని చెప్తే మనం చేస్తాం. అదే కామెడీగా ఉంది రా. దేవుళ్ళకి ఏమన్నా తక్కువ అవుతుందా రా? దేవుళ్ళకి తక్కువ అయితే దేవుళ్ళకి పెట్టే అంత మునగానమైనవా నువ్వు అని మీకు అనిపిస్తలేదా? అది నా మాట కాదు. ఓకే నార్మల్ గా ఏమన్నా అడిగినాయి ఒక 2-3 చెప్పు. ఇంతకు ముందు నాకు ఇది తక్కువైంది అని అడిగింది అమ్మవారు. అంటే మమ్మీ ఏమో అప్పుడు మమ్మీకి పీరియడ్స్ టైం, నాకేమో ప్రసాదం వండడం రాదు. ఓకే సో వండలేదు నేను కూడా. అలా వండకపోతే మమ్మీకి నాకు కలర్ వచ్చి చెప్పింది, నాకు మమ్మీకి నాకు కళలు వచ్చి చెప్పింది అంటే పీరియడ్స్లో ఉన్న మమ్మీ వంట చేద్దాను, వంట చేస్తలేదు నైవేద్యం కోసం. కానీ అదే పీరియడ్స్లో ఉన్న మమ్మీ కళలోకి దేవత వచ్చి చెప్తుందా అన్నకి వంట వండుండి అని చెప్పి. ఓకే ప్రసాదం తక్కువైంది వండలేదు మీరు అనేసి ఓకే అప్పటికప్పుడు మళ్ళీ పెట్టాను. సో రోజు కంపల్సరీ నైవేద్యం పెడతారు. ఇది ఇప్పుడు పెట్టట్లేదు మనము. ఇక్కడ ఇదే ప్లేస్ లో కనిపించింది అన్నమాట ఓకే. అమ్మవారు. అంటే అంటే ఈయన పాప రూపంలో దర్శనం ఇచ్చింది ఓకే లైవ్ లోనా లేదా నిద్రలోనా? నాకు లైవ్ లో. ఓకే లైవ్ లో ఇక్కడ ఏ టైం కి? మధ్యాహ్నమే. మధ్యాహ్నం మధ్యాహ్నం ఇంట్లో అప్పుడు ఎవరెవరు ఉన్నారు? మమ్మీ వాళ్ళు ఎవరు లేదు. మధ్యాహ్నం టైంలో దేవత కనిపించిందంట చిన్న పాప రూపంలో బెడ్రూమ్లో ఒక మూలకు. సో కొన్ని రోజులు అలా దీపం పెట్టిరంట. కానీ ఆ తర్వాత దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటే మంచిగా బిజినెస్ నడుస్తుంది కదా మనలో మాట. సో దేవుని రూమ్ అంటూ ఒక ప్రత్యేకంగా గది కట్టి అందులో దేవత నిలబెట్టి అందులోనే దీపం పెట్టిరంట. సో బెడ్రూమ్లో ఉంది కదా, మనం చేసే పాపపు పనులు అన్నీ చూస్తుంది కాబట్టి దేవత నా నుంచి తీసింది అనుకోవాలా? లేకపోతే బెడ్రూమ్లో మనకి అంత కంఫర్ట్ ఉండదు, మనకి ఫ్రీడమ్ ఉండదు అని చెప్పేసి దేవతని వేరే రూమ్లో పెట్టిందా అన్నది తెలియదు. కానీ ఇక్కడ కూడా చూడండి, దేవుడు అవసరమైన కాన్నే ఉంచుకుంటారు దేవుణ్ణి. ఒక పరిధి దాటిన తర్వాత మనము దేవుణ్ణి కూడా, ఆమెనే స్వయాన దేవత అయినా కూడా దేవుణ్ణి ఒక పరిధి దాటినాక రానియరు, బెడ్రూమ్లకు రానియరు దేవతని. వాళ్ళే వండుకోవాలా మంచం మీద, దేవత వండుకోకూడదు. కామెడీ కాకపోతే లేకుండా నేనే ఉండే. ఓకే ఎన్ని రోజులు అప్పుడు మేము ఇక్కడ పెద్ద ఫోటో ఆయనమ్మ తల్లిని పెట్టుకొని పూజ చేస్తుండే. తను చెప్పింది నేను ఇక్కడ అంటే తనకి ముందు ఆ పూజ గది లేకుండే అన్ని. సో పూజ గది లేకుండే నేను ఆ మూలాన కనిపించిన కదా, నాకు ఈయనే గద్దె కట్టి అని అడుగుతారు దేవుళ్ళు. ఒకవేళ నేను ఈడ కనబడ్డా నాకు ఈయనే కట్టి అని అడగాలి. కానీ లేదు, వీళ్ళ కన్వీనియన్స్ని బట్టే నేను ఆ రూమ్లోకి పోతా అని అడగలేదు. కానీ వీళ్ళే తీసుకుపోయిండు దేవతని. మరి ఇక్కడ పాపం తలగదా వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి? అందుకేనా ఊరంతా పాపం తలిగి మొన్న 5 మంది చచ్చిపోయినరు. అమ్మో ఇటు అయితే కనీసం లైట్లు కూడా లేవు కదరా? లేవు. అవన్నీ నార్మల్ కరెంట్ పోల్స్ కానీ వాటికి ఏం లైట్స్ అట్లా చూసిండ్రా? ఈ దారిలో నేను అమ్మ నువ్వు రాత్రిపూట దేవత కళలకు వస్తే నడుచుకుంటూ పోయేది అనేసి ఆమె అడిగింది యాంకర్. ఆ పిల్ల ఈ దారిలోనే అక్క అంటే ఓయమ్మో ఈ దారి నాకే భయం అవుతుంది పట్టపగలే అనేసి అంటుంది. యాంకర్లో అతికి ఆ పిల్ల అతికి సరిపోయింది, ఇద్దరు సింక్ అయిపోయినారు. ఆ ప్రతి యాంకర్ తీరు ఇట్లనే ఉంది దరిద్రం కొద్దీ.
డాన్స్ చేసింది, ఆడింది, ఇదే రూటా? స్టార్టింగ్ అక్కడ నుంచి. ఓకే. అదే రూటు, ఇదే రూటు అనేసి ఆమెనే మస్తు ఎగ్జైట్ అవుతుంది యాంకర్ అమ్మ. మరి ఆమెకి ఎందుకు మరి నిజంగానే ఈమె దేవత ప్రూవ్ చేస్తే ఆమెకు వచ్చే లాభం ఏందో నాకు తెలియదు. కానీ ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అంటే చెప్పిన కదా 12-1 మధ్యలో మాట్లాడుతుంటే ఇక నేను ఏడవడం స్టార్ట్ చేసినానంటే చుట్టూ మీద పోసుకొని. ఓకే. స్టార్ట్ చేసి ఏడుస్తూనే ఉన్నాను, అంటే చాలా సేపు ఏడ్చిన తర్వాత అప్పటికి కూడా నోరు ఇవ్వలేదు, కళ్ళు తిరిగి పడిపోవడం చాలా జరిగినాయి. ఓకే. సో ఇట్లా వస్తారన్నమాట దేవుడు. మీరు కూడా ఎప్పుడైనా కారణం లేకుండా ఏడుస్తే దేవత వచ్చినట్టు మీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడు ఏడుస్తాము? మన కారణం తెలియకుండా కూడా మనం ఏడుస్తున్నాము అంటే ఇంటర్నల్గా మనం ఏదో అంశం మీద బాగా రందిపడ్డామని అర్థం. లేకుంటే మనం డిప్రెస్ అయినా ఉన్నామనో, యాంగ్జైటీగా ఉన్నామనో, ఏదో ఒక కారణం వల్ల ఇట్లాంటి మానసిక పరమైనటువంటి కొన్ని కారణాల వల్ల మనకు తెలియకుండానే ఏడుస్తాం, కళ్ళు తిరిగి పడిపోతామంటే మరి అవును, మీరు బాగా గమనించండి. చాలా ఏడ్చి రాత్రిపూట బాగా ఏడుస్తే ఆ తర్వాత సొమ్మసిల్లిపోతారు. ఒక రకమైన మత్తు పడుతుంది కదా. దీన్ని కూడా అమ్మాయి ఇదాని దేవత రావటం అని చెప్తుందంటే ఎంత ఎర్రితనం. మనమే రోళ్ళమా? ఆ యాంకర్ ఎర్రిదా, ఆ పిల్ల ఎర్రిదా? అంటే మనం అనుకుంటాం కదా పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగటివ్ కూడా అంతే ఉంటది. దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంటది, భూతాలు ఉంటాయి. ఓకే. అంటే ఎవరైనా పిలుస్తున్నట్టు అట్లా ఎప్పుడైనా అనిపించిందా? నెగటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ అంత ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగటివ్ ఎనర్జీ అంత ఉంటుంది అని యాంకరే అందిస్తుంది. నా బాధ అంతా ఏంటంటే సరే ఆ పిల్లకి నిజంగానే దేవత వస్తుందంటే ఆ పిల్ల ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ పిల్ల ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ పిల్ల ఎట్లా ఫీల్ అవుతుంది అన్నది క్లియర్గా ఆ పిల్లంతటా ఆ పిల్లని ఓన్గా చెప్తే బాగుంటుంది. ఆ పిల్ల క్యారెక్టర్ని కానీ ఆ పిల్ల మైండ్ సెట్ని ఆ పిల్ల వే ఆఫ్ థింకింగ్ని యాసెస్ చేయడానికి సైకాలజిస్ట్లకు కూడా కొంచెం ఓకే హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ యాంకర్సే అన్నీ అందిస్తున్నారు. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది కదా. ఎందుకు మీకు అంత అత్యుత్సాహం ఎందుకు యాంకర్ గారు? ఎందుకు అంటే మీరు అన్నీ అందించి ఆ పిల్లకి కొత్త నాలెడ్జ్ ఇచ్చేసి మీరే ఈ పారానార్మల్ యాక్టివిటీస్ మీద తర్వాత ఆ పిల్లని ఏదో చేసేయాలనుకుంటున్నారా? లేకంటే ఆ పిల్ల నిజంగానే అంటే అక్కడ నిజంగానే దేవత ఉంది అని ప్రూవ్ చేయగలిగితే కొంచెమైనా అంటే ప్రూవ్ ఇన్ ద సెన్స్ నిజంగా ఉందని కూడా కాదు, ప్రజల్ని నమ్మించగలిగితే ఆ వీడియో పూర్తికి మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయనా? ఇదేనా మీ ఆరాటం? దీనికోసమేనా మీ పోరాటం? ఇక్కడ ఏదో రాగానే ఏదో రీసౌండ్ వస్తుంది. దేవుడు 50% నమ్మాలి, నమ్మించన్నావు కదా, అది చూసిండ్రా? యాంకరే హింట్ ఇస్తుంది. అసలు హింట్ కూడా ఏందబ్బా, ఊరి పొలాల గట్ల మీదకి పోయినప్పుడు, చెట్ల కిందికి పోయినప్పుడు ఒక రకమైన గాలి వస్తుంది, దాని తాలూకు కొంచెం సౌండ్ వస్తుంది, ఒక రకమైన ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంటుంది. దాన్ని కూడా దేవుని కింద ఆపాదిస్తూ అది కూడా మన యాంకర్ అమ్మగారే అత్యుత్సాహంతో హింటులు ఇస్తూ ఉంటే తనని తాను ఒక దేవతగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న అమ్మాయికి అది అందించినట్టు కాదా? మీరే రాయేసి పట్టుకోబిడ్డ మేము పైకి లాగుతాం అన్నట్టుంది ఈ కథ అంతా చూస్తూ ఉంటే. అసలు ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని ఈ కథ అంతా నడుస్తుందో నాకు అర్థం అవుతలేదు. కానీ ఈమె కంట ఇప్పుడు ఆ ఊరోళ్ళందరూ కూడా ఈ పిల్లని మొత్తం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఊరోళ్ళ మీద చాలా కోపం వస్తుందంట దేవతకి. ఈ పిల్లనే కంట్రోల్ చేస్తుందంట ఆ కోపాన్ని. ఈ పిల్లనే వేరే ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో ఏం చెప్పిందంటే, నేను సిగం నిండుతున్నప్పుడు ఏం జరుగుతుందో, నేను వాక్కు ఏం చెప్తున్నానో నాకు తెలియదు అక్క, అది నాకు గుర్తుండదు అసలు, ఆ తర్వాత అమ్మ వాళ్ళు చెప్తేనే నాకు తెలుస్తుందని చెప్పింది. కానీ దేవతకు వస్తున్న కోపాన్ని ఆపుతుందంట. అసలు ఆమె కాన్షియస్గానే ఉండనప్పుడు దేవతకు వస్తున్న కోపాన్ని ఈమె ఎట్లా ఆపింది? ఈమె కోపాన్ని అణచివేస్తున్న విషయం ఈమెకి ఇప్పటి వరకు ఎట్లా గుర్తుంది? ఎందుకంటే ఇది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కదా. లోపల జరుగుతున్న కల్లోలం మీద నువ్వు ఎట్లా చర్యలు తీసుకుంటున్నావు అన్నది నీకు తప్ప పక్కనున్నోనికి ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఈ నిమిషంలో నేను మీతోటి ఈ మాటలన్నీ మాట్లాడుతూ కూడా లోపల కోపాన్ని అణుచుకుంటే అది నాకు తప్ప మీకు తెలియదు. లోపల నేను ఎన్ని పెంట ఆలోచనలు పెట్టుకున్నా అది నాకు తప్ప మీకు తెలియదు. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాన్ని ఆమెకి ఇంకొకరు అందేయడానికి కూడా రాదు, అది ఇంకొకరు గమనించి చెప్పడానికి కూడా రాదు. మరి ఇట్లాంటి మానసిక పరమైనటువంటి ఒక హిస్టీరియా చుట్టూ ఆమె ఎంతమందిని పిచ్చోళ్ళని చేస్తుంది. ఆమె కోసం ఈరోజు వేరే ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారంట, యూఎస్ యూకే నుంచి ఫోన్లు చేస్తున్నారంట. ఇదమ్మా మా సమస్యను ఎట్లా తీర్చుకోవాలి, నువ్వు ఏం చెప్తావు మా గురించి అని చెప్పేసి అడుగుతున్నారంట. సో
ఇట్లాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాము? దేశంలో ఇంకేమి సమస్యలే లేవా? మనకి ఇంకేం సమస్యలు లేవా? ఆ పిల్ల అంటది వాళ్ళ ఊరికి బస్సే రావట్లేదు అని చెప్పేసి. ఆ పిల్ల నిజంగా అంత మంచి దేవతనే అయితే వాళ్ళ ఊరికి మంచి రోడ్లు లేవు, వాళ్ళ తండాకి రోడ్ సిస్టమ్ బాగాలేదు కాబట్టి బస్సులు ఆగిపోయినాయి. అవును, 1-2 బస్సులు కూడా. మరి నిజంగా పిల్ల అంత ప్రజల శ్రేయస్సు లోక కళ్యాణార్థమే ఈమె దేవత అన్నదే నిజమైతే గనక ఆమె ఫస్ట్ గుడి కంటే కూడా రోడ్లు లేపియాలి. రోడ్లు లేపిస్తే బస్సులు తిరుగుతాయి. బస్సులు తిరిగితే ఎవరికైనా ఏదైనా పక్కూరికి పోయి పని చేసుకోవాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా రవాణా పెరిగి మంచిగా ఉంటుంది. కానీ ఈరోజు ఆమె ఏమంటుంది తెలుసా? రోడ్లు వేసే బాధ్యతనేమో ప్రభుత్వానికి అప్పచెప్తుంది, గుడి కట్టే బాధ్యతనేమో ప్రజలకు అప్పచెప్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు దిగొచ్చి కట్టియవు కదా గుడులు. ఇట్లాంటి అసంబద్ధమైన సైంటిఫిక్ కానటువంటి ప్రజల్ని ఎర్రోళ్ళని చేసేటటువంటి అంశాలని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయవు కదా. కర్మ కొద్దీ మన దేశంలో ఈరోజు ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాలలో ఎంకరేజ్ చేస్తున్నాయి. అవి తర్వాత ఎండగట్టుకుందాం. కానీ అసలు ఈ పిల్ల కథ ఏంది? యాంకర్ల కథ ఏంది? ఫస్ట్ ఏం చేద్దామని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు? ఈ పిల్లకు ఒక్కదానికి హిస్టీరియా ఉంది. దాని పిల్ల ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ తర్వాత మీడియా ముంగటికి వచ్చి ఇష్యూలు చేసి ఊరందరి మీద నోరు బారేసి ఊరోళ్ళని ఎట్లా తిడుతుందంటే అమ్మా, మహానటులంట ఊరోళ్ళు, మాటలు మారుస్తారంట ఊరోళ్ళకి ఏమంటే పగనంట. ఏ ఊరోళ్ళన్నా మన ఊర్లో ఒక ఆడబిడ్డకి దేవత వస్తుందని తెలిస్తే ఆ పిల్లని తిడతారు కాదు కదా. ఆ పిల్ల దేవత అయితే ఊరికే మంచిది కాబట్టి ఆ పిల్లని మంచిగా ఖుషీలో ఉంచి ఆ పిల్ల ఏం కావాలో అడిగి దేవత లెక్క ఆమెను ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్ అబ్బా, వాళ్ళు ఎంత ఫస్ట్ ఊరోళ్ళే హెల్ప్ చేసిండ్రంట, అది ఆమెకు కనిపిస్తలేదు. కేవలం ఇదంతా కూడా డబ్బులు దండుకోవడానికి, లేకపోతే ఆ పిల్ల పూర్తిగా మానసిక రోగంతోనే బాధపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే ఆ పిల్లని ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే కూడా కరెక్ట్గా ఆన్సర్ చేసే పరిస్థితుల్లో అమ్మాయి లేదు. మరి ఇట్లాంటి సందర్భంలో యాంకర్స్ పోయి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? మీరు నిజం చెప్పాలంటే మీరు నిజంగా మీ తెలివిని ఉపయోగించగలిగితే ఆ పిల్లకి మానసిక పరమైనటువంటి అనారోగ్యం ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. కానీ మీరు అట్లా చేస్తలేరు. మీ ఛానళ్ళకి ఏం జరుగుతుందో నాకు తెలుస్తలేదు. కానీ అన్సైంటిఫికల్ థింగ్స్ని మీరు ప్రూవ్ చేయాలని మైకులు పెట్టుకొని వాళ్ళందరి చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రజల్ని ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు, ఎంత కాలం పాటు ప్రజల్ని ఇంకా మౌఢ్యంలోకి తోయాలని చూస్తున్నారు మీరు. మీడియా ఛానళ్ళు అయితే అందుకు లేవు కదా. ఇప్పుడేమో కొత్తగా ఒక ఛానల్ పూర్తిగా మొత్తం క్రూ అంతా వేసుకొని పోయింది ఆ ఊరికి, ఆ పిల్లవాళ్ళ ఊరికి. ఊరందరినీ తెచ్చి ఆ పిల్లవాళ్ళ ఇంటి ముందు నిలబెట్టింది. ఆ పిల్లను ఉసిగొల్పుతున్నారు, ఆ ఊరోళ్ళను ఉసిగొల్పుతున్నారు. మొత్తానికి అక్కడికక్కడనే వాళ్ళు ఎవ్వారం అంతా చూస్తుంటే కొట్టుకొని చచ్చేలాగా ఉన్నారు. అసలు ఇంతగానం ఎందుకు విధ్వంసాలు? అసలు ఇంతగానం విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు ఈ మీడియా ఛానల్స్? మీకు నిజంగా ఆ పిల్ల మీద అంత డౌట్ ఉంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడే మీరు ఆ పిల్లని మొత్తానికి కుల్లగా ప్రశ్నలు అడగాల్సింది. మీరెందుకు అవును నాకు కూడా దేవతలు అంటే చాలా భయం, చాలా భక్తి, అవును నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇట్లాంటి ఏదో కథలన్నీ ఎందుకు దేవత ఉంది అని చెప్పేసి మీరే సగం హింటులు ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడేమో ఆ పిల్లని బజార్లో నిలబెట్టి ఊరోళ్ళందరినీ పిచ్చోళ్ళని చేయ ఊరోళ్ళకి పిల్లకి పూర్తిగా దూరం ఏర్పడేలాగా ఎందుకు చేస్తున్నారు? మరి మీరు ఆల్రెడీ పంచాయతీ వచ్చినాక ఈ పిల్ల కుటుంబాన్ని ఆ ఊరు వాళ్ళు చాలా కోపంగా చూస్తున్నారు. వాళ్ళ కోపంలో కూడా అసలు అర్థం లేదని నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళ కోపం చాలా సమంజసమైనది. ఎవరైనా ₹1 ఇచ్చేటప్పుడు మన ధర్మాలలో, మన సనాతన ధర్మంలోనే ఉంది, ఎవరికైనా నేను ₹1 ఇస్తున్నావు అన్నా, ఇంత తిండి పెడుతున్నావు అన్నా, ఒక బట్ట ఇస్తున్నావు అన్నా అపాత్ర దానం చేయొద్దు అని ఉంది. అంటే అర్హత లేని వాళ్ళకి ఏది చేయొద్దు అని. కాబట్టి పైసలు పెట్టాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు, వాళ్ళు చూస్తారు, అది వాళ్ళ సమస్య కాబట్టి వాళ్ళకి తప్పదిగా. ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ ఊరు కాబట్టి. కానీ మీకేమైంది? మీరు చదువుకున్నారు కదా, సో మీరన్నా ప్రూవ్ చేయాలి కదా. ఇట్లాంటి కథలు చాలా నడుస్తూ ఉన్నాయి. అసలు వీటిని ఎట్లా అరికట్టాలో అన్నది కాకుండా మీరు పూర్తిగా అసలు మీడియా ఛానల్ అన్నీ మూర్ఖత్వానికి దిగుతున్నాయి. ఇది నాకు ఏమనాలో అర్థమైతే లేదు అబ్బా. ఇంట్రెస్ట్ పోయింది చారి గారు ఈ ఇష్యూ మీద మాట్లాడదామంటే కూడా. సరే తీసేయండి అబ్బా, చాలు ఇంకా.